ఈ నెల 17న మనకు మంగళవారంతో కూడి అతిపెద్ద అమావాస్య వస్తుంది. సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుందనమాట. అందుకే ఉప్పుతో ఇలా చేస్తే చాలండి. ఒక పూటలోనే మీరేంటంటే గనక కుబేరులైపోతారు. మీ అప్పులు తీరుతాయి. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఉప్పుకు అంతటి శక్తి ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఉప్పుతో ఈ పరిహారం తప్పక ఆచరించండి. మనం ఏంటంటే ఉప్పే కదా అనుకుంటాం, కానీ ఉప్పు వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే గనక అన్ని ప్రయోజనాలు ఉన్నాయండి. మీ జీవితంలో మీకేంటంటే అప్పు తీరటం లేదనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఒక్కసారి ఉప్పుతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా అప్పు తీరుతుంది. ఎటువంటి అప్పున్నా సరే, అంటే అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. కొంతమందికి ఏంటంటే అసలు తీరనే తీరదు కదా, అలాంటి వాళ్లకు ఒక పూటలోనే, ఒక రాత్రిలోనే ఏంటంటే కనుక అప్పు తీరే అవకాశం అయితే ఉంటుంది. డబ్బు ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి చేరే మార్గం అనేది కూడా మీకు తెలుస్తుందన్నమాట. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే మనకు ఈ నెల 17 అంటే చాలా చాలా శక్తివంతమైన రోజు అని చెప్పొచ్చండి. సూర్యగ్రహణం కూడా ఉంది. కాకపోతే ఏంటంటే కనుక సూర్యగ్రహణం మనకేం కనిపించదు. సూర్యగ్రహణం వల్ల మనకేం ఎఫెక్ట్ కూడా జరగదనమాట. ఒకవేళ సూర్యగ్రహణం కనిపిస్తుంది అనుకుంటే మాత్రం, అంటే మనకైతే కనిపించదండి. నియమాలు పాటించాలంటే గర్భిణీ స్త్రీలు అయితే బయటికి రాకండి. అలానే కాకుండా గ్రహణం మనకేంటంటే 2:30 తర్వాత ఏర్పడుతుందన్నమాట. అలా కాబట్టి ఏంటంటే ఆ గ్రహణం నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదని మనకు వేద పండితులే చెబుతున్నారు. కాబట్టి మీరు ఏంటంటే కనుక గ్రహణ నియమాలు అయితే పాటించకండి. గర్భిణీ స్త్రీలు అయితే జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ మంగళవారం అమావాస్య వచ్చింది కదా, చాలా చాలా పవర్ని కలిగి ఉండే రోజు అనమాట. అయితే ఈ రోజున ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవిని పూజించండి. అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి వారి జీవితం మారిపోతుంది. అలానే కాకుండా వాళ్లకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పొచ్చు. అందుకే తప్పనిసరిగా ఏంటంటే కనుక అమ్మవారిని పూజించండి. అష్టైశ్వర్యాలను మీ సొంతం చేసుకోండి. ఈ రోజున మీరు ఏంటంటే ఉదయాన్నే లేవండి. అలా లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. కాకపోతే ఏంటంటే ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. ఎందుకంటే అమావాస్య అంటే ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుందని మనందరికీ తెలిసిందే కదా. అమావాస్య రోజు భూమిపైన ఎన్నో దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయన్నమాట. వాటి యొక్క ప్రభావం మన మీద పడకుండా ఉండాలన్నా, మనకు చెడు జరగకుండా ఉండాలన్నా సరేనండి, ఖచ్చితంగా మీరు ఏంటంటే కొన్ని నియమాలు పాటించాలి. అమావాస్య రోజు పసుపు నీళ్ళు ఇంట్లో చల్లుకుంటే ఇంట్లోకి నెగిటివిటీ అనేది రాదు, అసలు ప్రవేశించదనమాట. అందుకే పసుపు నీళ్ళు చల్లుకోవటం చాలా వరకు కూడా అండి శ్రేయస్కరం అని చెప్పొచ్చు. ఇక తర్వాత పసుపు నీళ్ళు చల్లుకున్న తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి, స్నానం చేయండి. స్నానం చేసేటప్పుడు కొద్దిగంత రాళ్ళ ఉప్పు, కల్లుప్పు ఉంటుంది కదా, దొడ్డుప్పు, అది నీళ్ళల్లో కలుపుకొని ఇంటిలిపాది 2 పూటలు స్నానం చేయండి. స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించండి. ఈ రోజున ముఖ్యంగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, దూర ప్రయాణాలు అయితే చేయకండి. ప్రయాణాలు అనుకూలించవు, చాలా ఇబ్బందులు కలుగుతాయన్నమాట. అమావాస్య రోజున ఏంటంటే రోడ్ల మీద నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రోడ్ల మీద ఏంటంటే దిష్టి తీసి పడేస్తూ ఉంటారు, తిప్పి పడేసుకుంటూ ఉంటారు. కాబట్టి మనం చూడక తొక్కామనుకోండి, మనకేంటంటే ఎఫెక్ట్ అవుతుందన్నమాట. అందుకే గుర్తుపెట్టుకోండి, మీరు అమావాస్య రోజు ఇలా రోడ్ల మీద చూసి నడవండి. ఆ తర్వాత ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళకండి. కొన్నిసార్లు అమావాస్య ఏంటంటే కనుక నెగిటివ్గా కూడా ఉంటుంది. కాబట్టి అమావాస్య వల్ల మనకు చెడు జరిగే అవకాశాలు ఉంటాయి. లేనిపోని మనమే క్రియేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. అందుకే అమావాస్య రోజు మీరు ఎవరింటికి కూడా వెళ్ళకపోవటమే బెటర్ అనమాట. ముఖ్యంగా మనం అంటే గిట్టిన వారింటికి అయితే అస్సలు వెళ్ళకూడదండి. అలా వెళితే ఏంటంటే మనకు చాలా అనుమానాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా కావచ్చు. కాబట్టి ఎవరిళ్ళకి వెళ్ళకపోవడం బెటర్. అమావాస్య రోజు ఎక్కువగా ఏంటంటే కనుక ప్రయాణాలు చేయకూడదు. అంటే జుట్టు కత్తిరించడం కానీ, గోర్లు కత్తిరించడం కానీ, అలానే కాకుండా నల్లటి వస్త్రాలు ధరించడం కానీ ఇలాంటివి నిషేధం అనమాట. ఇవి చేయకూడదు. ఇంట్లో నాన్ వెజ్ని కూడా వండి తినకూడదు. అమావాస్య అంటేనే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది, అమ్మవారు ఎంతో ఇష్టపడే రోజు అనమాట. అందుకే మీరు లక్ష్మీదేవిని పూజించుకుంటే ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తే చాలండి, మీ జీవితం అనేది ఇక మారిపోతుంది. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అంతెందుకండి, ఈ రోజున మీరు ఒక్క రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకోండి. లక్ష్మీదేవి నడుచుకుంటూ మీ ఇంట్లోకి వస్తుందండి. ఎందుకంటే రాళ్ళ ఉప్పుకు అంతటి పవర్ ఉంటుందన్నమాట. కల్లుప్పు, దొడ్డుప్పు, రాక్ సాల్ట్ అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు. కష్టాన్ని తీసేస్తుంది, బాధని తీసేస్తుంది, అప్పుని ఏంటంటే కనుక తుడిచిపెట్టుకొని పోయేలాగా చేస్తుందన్నమాట. అప్పుని కూడా తీర్చడానికి ఏంటంటే ఈ పరిహారం మనకు చక్కగా పనిచేస్తుందండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. అందుకే ఒక రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకొని, మంగళవారం అమావాస్య ఉంది కదా, అయితే ఉప్పు దీపం పెట్టండి. ఐశ్వర్య దీపం అంటాం కదా, అయితే ఉప్పు దీపం పెట్టుకోవచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఒక బౌల్లో ఉప్పుని పోసేసి చక్కగా దాంట్లో మీరు 11 రూపాయలు కానీ 21 రూపాయలు కానీ ఉప్పులో పెట్టి అమ్మవారి పటం ముందు పెట్టుకోవాలి. అలా పెడితే ఏంటంటే సంపాదన పెరుగుతుంది. సంపాదన తగ్గకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. ఉప్పులో డబ్బు పెడితే డబ్బు పెరుగుతుంది కానీ తగ్గదనమాట. ఆ తర్వాత అమ్మవారి పటం ముందు పెట్టి ఒక రాత్రంతా కూడా ఉంచి తెల్లారిన తర్వాత ఆ డబ్బుని తీసి బీరువాలో దాచుకుంటే బీరువాలోకి డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు. ఆ ఉప్పు ఉంటుంది కదా,
అదేంటంటే దిష్టి కోసము ఇంట్లో మాపు వేసేటప్పుడు నీళ్ళలో కలిపి ఏంటంటే చక్కగా ఇల్లుని తూడ్చటం, అలానే ఇల్లు కడిగేటప్పుడు నీళ్ళలో వేసి ఆ నీటితో అంటే ఉప్పు నీటితో ఇల్లు కడగటం ఇలాంటివి చేయండి. ఈ విధంగా కూడా మీరు ఆచరించవచ్చు అనమాట అండి. ఇలా కూడా మీకు ఫలితాలు వస్తాయి. అలా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుంది. డబ్బు లేని చోట డబ్బు పుడుతుంది. ఉప్పులో డబ్బు పెట్టి పూజిస్తే అంతటి శక్తి ఈ యొక్క ఉప్పు డబ్బుకు ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత మీ అప్పుని తీర్చుకోవడానికి ఇక్కడ చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. మానవ జీవితం అన్న తర్వాత సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు కూడా అప్పులు ఉంటూ ఉంటాయండి. కొంతమందికి ఎక్కువగా ఉంటాయి, కొంతమందికి తక్కువగా ఉంటాయి. అప్పులు ఉన్నాయని మనం ఏం చేస్తామంటే బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా. అందుకే మీ అప్పుని తీర్చుకోవడానికి ఈ పరిహారం చాలా చక్కగా సిద్ధిస్తుందండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. ఉప్పే కదా అనుకుంటాం, కానీ ఉప్పుని ఏంటంటే కనుక మనం చాలా తక్కువ చేసి చూస్తామండి. ఆ ఉప్పుతోనే మన అప్పు తీరుతుందండి. ఆ ఉప్పుతోనే దైవానుగ్రహం కలుగుతుంది. అందుకే అమావాస్య రోజు దీపారాధన చేసిన తర్వాత ఒక గాజు బౌల్ కానీ మట్టి పాత్ర కానీ లేదంటే కనుక కొబ్బరి చిప్పు ఉంటుంది కదా, అదైనా సరే తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత మీ చేతితో ఒక గుప్పెడంత ఉప్పు పోసేయండి. పోసిన తర్వాత అందులో అర స్పూన్ కుంకుమ, అర స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆవాలు, 5 రూపాయల బిల్లని పెట్టి మీరు ఏంటంటే కనుక ఈ యొక్క పాత్రని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మా అప్పు తీరాలి, మేము అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి, అప్పు అనేది మా జీవితంలో ఉండకూడదని చక్కగా సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసి మీరేంటంటే అమ్మవారి పటం ముందు పెట్టుకోండి. రాత్రంతా కూడా వదిలేయండి, అలాగే ఉంచండి. అప్పు కోసం చేస్తున్నాం కాబట్టి మీరు ఎంత గట్టిగా చెప్పుకుంటే అంత మంచి ఫలితాలు ఉంటాయండి. అంత చక్కగా మీ జీవితం అనేది మారుతుంది, మీకు ధనం అనేది వస్తుంది, అప్పు అనేది తీరుతుంది. అలానే కాకుండా అమ్మవారి యొక్క దయ వల్ల మీరు ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండగలుగుతారని చెప్పొచ్చు. చాలా చక్కగా పనిచేసే పరిహారం అండి. మనం ఏంటంటే రాళ్ళ ఉప్పే కదా, దీనివల్ల ఏం జరుగుతుంది అనుకోకుండా దీనివల్ల చాలా జరుగుతాయి అనుకుని మనం పరిహారం చేసుకుంటే ఒక రాత్రిలోనే అప్పు తీరే మార్గం అనేది మనకు తెలుస్తుంది. అమ్మవారి పటం ముందు పెడతాం కాబట్టి ఆ తల్లి కృప వల్ల ఇంకా మన అప్పు అనేది తొందరగా తీరుతుందన్నమాట. మన అప్పుని ఇంకా తీర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేం చేయండి అంటే కనుక ఇలా అమ్మవారి పటం ముందు పెట్టి రాత్రంతా వదిలేసి మరుసటి రోజు దీన్ని తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో పెట్టేసి వదిలేసి రండి. మీరు ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక అందులో నుంచి డబ్బుని తీసుకోకండి. 5 రూపాయల బిల్లుని పెట్టాం కదా, అది అలాగే ఉంచండి. అది ఎవరు తీసుకున్నా మనకు పర్వాలేదు. అలానే కాకుండా మనం అక్కడ వదిలేసి వచ్చిన తర్వాత ఇంకా మనం ఏంటంటే దాన్ని పట్టించుకోకూడదు, దాన్ని ఇంకా జోలికి వెళ్ళకూడదండి. అక్కడ పెట్టామా వచ్చామా అన్నట్టుగా ఉండాలి. 5 రూపాయల బిల్లతో పరిహారం చేసుకుంటే 5 కోట్ల అప్పున్నా సరేనండి తీరుతుంది. ఇది చాలా మందికి తెలియదు, ఎందుకంటే అంతటి శక్తి ఒప్పుకుంటుందన్నమాట. 5 రూపాయల బిల్ల కూడా ఉంటుంది. ధనం ఏంటంటే కనుక ఎప్పుడు కూడా డబ్బు పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా అప్పులు తీరుతాయి. ఉప్పు నెగిటివిటీని తీసేస్తుంది. పసుపు అలానే కుంకుమలు మంగళకరమైనవి, శుభకరమైనవి, శుభాలను సూచించి అశుభాలను దూరం చేస్తాయి. ఆవాలు ఉంటాయి కదా, ఆవాలకు కూడా అతీత శక్తి ఉంటుంది. ఆవాలు కూడా చాలా చాలా శక్తివంతమైనవి కాబట్టి ఆవాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఇబ్బందులు అనేవి ఉండవని చెప్పొచ్చు. కాబట్టి ఆవాలతో కూడా మనం పరిహారం చేసుకుంటే తప్పక మనకు సిద్ధిస్తుంది. అటు మనకు దైవానుగ్రహం కలుగుతుంది, ఇటేంటంటే కనుక మన అప్పు తీరుతుంది. ఇన్ని విధాలుగా మనకు కలిసి వస్తుంది. తిదివార నక్షత్రం కూడా బాగుంది కదా, అందుకే ఇంకా ఎక్కువగా ఫలితం వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి, ఉప్పుతో మాత్రం ఈ పరిహారం అనేది చేసేసుకోండి. మీకుండే అప్పంతా కూడా తీర్చుకోండి. అప్పులు ఇచ్చే స్టేజ్కి మీరు కూడా ఎదగండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోండి. అమావాస్య రోజు ఇంటిల్లి పాదండి దిష్టి తీసుకుంటే మంచిదండి. మనకు చాలా వరకు కూడా నెగిటివిటీ ఉంటుంది. దిష్టి దోషాలు అనేవి మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దిష్టితో మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం. దిష్టి అనేది ఏంటంటే కనుక మనకు ఏదో ఒక రూపంలో మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా. అయితే దిష్టి పోవాలన్నా, దిష్టి దోషాల నుంచి మీరు బయటపడాలన్నా, దిష్టి మీ నుంచి ఆమడ దూరంలోకి పరిగెత్తాలన్నా సరేనండి, మీరు ఉప్పుని తీసుకోండి. 1 స్పూన్ అండి. పిల్లలకు కావచ్చు, పెద్దవారికి కావచ్చు, ఎవరికైనా కావచ్చు అండి. ఇలా ఏంటంటే 1 స్పూను అంటే రాళ్ళ ఉప్పుని తీసుకొని చక్కగా దిష్టి తీసి సింకులో పోసి నీళ్ళని పోసేయండి. లేదంటే బయట బజార్లో పడేయండి, సరిపోతుందన్నమాట. కానీ ఇంటిల్లి పాది ఖచ్చితంగా దిష్టి తీసుకోండి. దిష్టి తీసుకుంటే మంచిది. దిష్టి తీసుకుంటే ఏంటంటే కనుక దిష్టి పోతుంది. అమావాస్య రోజు ఆడపిల్లలకు, మగపిల్లలకు, ఇంట్లో ఉండే పెద్దవారు, మనం స్త్రీలు కూడా అండి దిష్టి తీసుకుంటే చాలా మంచిదండి. మన మీద ఏంటంటే కనుక చెడు కన్ను అనేది ఉంటుంది, మనకు దిష్టి తాకుతూ ఉంటుంది, దోషాలు ఏర్పడుతూ ఉంటాయి, చాలా వరకు కూడా గండాలు తగులుతూ ఉంటాయి కదా. వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడటానికి ఈ పరిహారం మీకు అనుకూలిస్తుందన్నమాట. చాలా చక్కగా సిద్ధిస్తుంది. కాబట్టి తప్పకుండా ఉప్పుతో దిష్టి తీసుకోవటం, ఉప్పుతో పరిహారం చేయటం, ఉప్పుని నీళ్ళలో కలిపి ఏంటంటే కనుక ఇల్లంతా కూడా మాపు వేయటం, ఉప్పు నీళ్ళు ఇంట్లో చల్లుకోవటం, ఉప్పుని ఏంటంటే కనుక నీళ్ళలో కలిపి స్నానం చేయటం, ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటే, పరిహారాలు పాటిస్తే మీకే మంచి జరుగుతుంది. మీ జీవితం మారుతుంది. మీ జీవితంలో ఏంటంటే కనుక మీరు అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. ప్రయత్నించేసి ఏంటంటే కనుక చక్కగా రిజల్ట్ పొందండి. అమావాస్య రోజు ఉప్పు పరిహారం అన్నిటికంటే కూడా బెస్ట్ రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. ఇంకా ఇందులో ఎలాంటి సందేహాలు అనేవి ఉండవండి. చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం. ఉప్పు పరిహారం చేస్తే వెంటనే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందన్నమాట. కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది. జీవితంలో ఉండే నష్టాలను, కష్టాలను తొలగించడానికి కూడా ఈ ఉప్పు పరిహారం అనేది మనకు పనిచేస్తుందన్నమాట. అందుకే ఉప్పుతో ఈ పరిహారం చేసుకోండి. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఎప్పుడైనా సరే ఏదైనా పని అనుకుంటే జరగట్లేదండి అనుకుంటే ఒక గుప్పెడంత ఉప్పుని అమావాస్య రోజు తీసుకొని మిట్ట మధ్యాహ్నం 12కి ఉప్పుని చేతిలో పట్టుకొని మీరు అనుకున్న పనిని 3 సార్లు అనుకుని తల చుట్టూ 4 సార్లు తిప్పి ఆ ఉప్పుని ఏంటంటే కనుక సింకులోనైనా సరే డ్రైనేజీలోనైనా సరే పడేయండి.
అనుకున్న పని విత్ ఇన్ సెకండ్స్లో జరిగి తీరుతుంది. అంత పవర్ ఏంటంటే కనుక ఉప్పుకుంటుందన్నమాట. అంత శక్తి ఉప్పుకుంటుంది. కాబట్టి ఇలా ఉప్పుతో చేసుకునే పరిహారం తప్పక మనకు పనిచేస్తుందన్నమాట. ఏ పరిహారం చేసినా అది ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చే పరిహారం, 100% ఏంటంటే కనుక రిజల్ట్ని ఇచ్చే పరిహారం. కావున మీరు ఆచరించేసుకొని ఇంకా ఫలితాలను పొంది మీ జీవితాన్ని మార్చుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు